హలో ఎవ్రీవన్. అంతకుముందు ఒకసారి నేను ఈ దొండకాయ కర్రీ వీడియో పెట్టాను కదా, అందులో ఒకరు నాకైతే ఈ రెసిపీ అడిగారు. అందుకని ఈ రెసిపీ చాలా రోజులు అవుతుంది పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు. ఇప్పుడైతే రెసిపీ పోస్ట్ చేస్తున్నాను చూడండి. అండ్ మొత్తం నేనైతే రాగా కొన్ని దగ్గర సౌండ్ ఎఫెక్ట్లు ఇవి లేకుండా ఇస్తున్నాను, సో చూసేయండి. ఇదంతా దగ్గర అవ్వాలన్నమాట. దగ్గర అయిపోయాక మనం ఉప్పు కారం అండ్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకొని, దొండకాయలో బాగా మగ్గినాకనే మనం పైకి వేసుకుంటే అప్పుడే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. సో ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది.